గతంలో సోమేశ్వర స్వామి ఆలయం అన్న కామాక్షి దేవత యొక్క ఆలయానికి రావాలని అనేక మంది భక్తులు వేలాదిగా లక్షలాదిగా ఇక్కడికి తరలి వచ్చేవారు. అలాగే పక్కనే ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా దర్శించేటువంటి విధానం ఉంటుంది. ఈరోజు శ్రీ శృంగేరి పీఠాధిపతి అయినటువంటి స్వామివారు ఈరోజు మన జిల్లాకి రావడం, నెల్లూరు జిల్లాలోకి అడుగు పెట్టడమే రాపూర్ మండలంలో వెలసి ఉన్నటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి వారి నవనరసింహ క్షేత్రాల్లో ఉన్నటువంటి ఒక నరసింహస్వామి క్షేత్రాన్ని వారు స్వయంగా పూజలు చేయడం, అక్కడ స్వామివారి ఆశీస్సులు తీసుకొని వెనువెంటనే మనం కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని మన్నించి సోమశిల ప్రాజెక్టు దగ్గర ఈ సోమశిల గ్రామంలో వెలిసినటువంటి సోమేశ్వర స్వామి కామాక్షి సమేత ఆలయాన్ని సందర్శనకు వచ్చి ఆలయాన్ని ప్రతిష్ఠ చేయడానికి వారి వాళ్ళ పూజని సంకల్పించడం జరిగింది. ఈ ఆలయానికి పూర్వ వైభవం రావాలని చెప్పి వారు ఆశీస్సులు అందించారు. ముఖ్యంగా ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల సోమశిల ప్రాజెక్టు వివరాలను తెలుసుకొని ప్రాజెక్టును చూడటానికి వచ్చినప్పుడు ఈ సోమేశ్వర స్వామి ఆలయం గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది, వరదల్లో అమ్మవారి విగ్రహంతో కొట్టుకుపోతే పట్టించుకున్నటువంటి నాథుడు లేడు అని చెప్పినప్పుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేస్తాం, మన ప్రభుత్వమే చేస్తుందని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, వారు ఇచ్చిన హామీ ఈరోజు మరి శృంగేరి పీఠాధిపతి అయినటువంటి విధుశేఖర సరస్వతి శారదాంబ యొక్క ఆశీస్సులతో వారి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి రోజు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఒక పవిత్రమైనటువంటి ఆలయానికి ఈరోజు మొదటి శంకుస్థాపన పడడం జరిగింది. వారి పేరుతోనే శంకుస్థాపన చేశాం. అధికారులు అందరూ కూడా దేవాదాయ శాఖ అధికారులు దీనికి సంబంధించినటువంటి ప్రణాళికలు, ఇక్కడనే ఆలయ నిర్మాణానికి ఇచ్చినటువంటి ప్రణాళిక అన్నీ కూడా స్వామివారు చూసి వారు ఆశీస్సులు అందించడం జరిగింది. ఆశీస్సులు అందించడమే కాదు, 1,1011 రూపాయలు వారు ఈ ఆలయానికి ఇచ్చి ఈ యొక్క నిర్మాణంలో ఈ యొక్క శృంగేరి పీఠం యొక్క భాగస్వామ్యాన్ని మీకు అందిస్తున్నాను. ఆ తల్లి శారదాదేవి యొక్క ఆశీస్సులు మీకు నిండుగా ఉంటాయి. ఆలయాన్ని నిర్మాణం ప్రారంభించండి, ఈ నిధి ఆలయ నిర్మాణంలో కలపండి అని చెప్పి వారు చెప్పి ఆశీర్వదించి, ముఖ్యంగా ఆలయం నిరంతరం చూస్తున్నటువంటి విజయ్ కుమారు వారి సోదరులు వారిని కూడా అభినందించి, వారితోటి ఇవాళ ఆత్మకూరు నుంచి అనేక ప్రాంతాల నుంచి సోమేశ్వర స్వామి యొక్క ఆశీస్సులకి, శృంగేరి పీఠాధిపతుల యొక్క ఆశీస్సుల కొరకు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, మరి ఎంతో ప్రయాసలు కోర్చి కాళహస్తి నుంచి నెల్లూరుకు వెళ్ళవలసినటువంటి వారు ఈరోజు మనం కోరిన మీదట ప్రభుత్వ ఆహ్వానాన్ని మన్నించి రూటు మార్చుకొని పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి అక్కడి నుంచి సోమశిలకు వచ్చి సోమేశ్వర స్వామి యొక్క ఆలయ నిర్మాణంలో తన భాగస్వామ్యాన్ని అందించిపోవడం అనేటువంటిది ఇది ఒక మహత్తరమైన ఘట్టం. ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఇది నాకు ఒక అపూర్వమైనటువంటి దినము అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అటువంటి మహిమాన్వితులు ఇక్కడ దాకా వచ్చి ఆలయ నిర్మాణం త్వరితగతిన సాగాలి,
మీకు తోడుగా శారదమ్మ మీకు అండగా ఉంటుంది అని చెప్పి వారు ఆశీర్వదించి వెళ్ళారు. మేమందరం కూడా స్వామివారి యొక్క ఆశీస్సులకి వాళ్ళకి మరీ మా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఇవాళ ఈ నిర్మాణం కొనసాగుతుంది. అదే కాకుండా మిగిలినటువంటి పనులకు కూడా అవసరమైన నిధులని వెంటనే మంజూరు చేస్తామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులకి స్థపతులకు కూడా చెప్పి వారి ప్రణాళికలు కూడా రేపు ఇవ్వమన్నాం. సోమవారం మరి మనం అమరావతికి వెళ్ళగానే ఆ ప్రణాళికల్ని ఆ ఎస్టిమేట్లన్నీ తీసుకొని దాన్ని కూడా మంజూరు చేయించి టెండర్ షెడ్యూల్లో పెట్టి త్వరలోనే టెండర్ పిలిచి ఈ యొక్క ఆలయ పూర్తి స్వరూపంతో పునర్నిర్మాణం గ్రానైట్ స్టోన్తోనే గ్రానైట్ రాయితోనే పూర్తి స్థాయిలో ఈ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది ఇవాల్టి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా మీ భాగస్వామ్యాన్ని అందించండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.